హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ థింగ్స్. దిస్ ఈజ్ హరీష్మా. ఏంటి సెటప్ అంతా కిచెన్లో ఉందని చూస్తున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి బేకింగ్ అన్నమాట. ఎలా మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్ ఆర్ మనకి దగ్గరలో దొరికే ఐటమ్స్ ఇంట్లోనే బేసిక్ కేక్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ తర్వాత వచ్చే వీడియోస్కి ఈజీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ అయితే నేను ఈ బౌల్లోనే బేక్ చేయబోతున్నాను అనమాట నా కేక్ని. సో ఈ బౌల్కి తగ్గట్టు మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి మనం ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాం అనమాట. నేనైతే 1/2 కప్ యూజ్ చేస్తున్నాను. సో 1/2 కప్ ఆఫ్ మైదాకి మనకి 1/4 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేయాలి ఫస్ట్. అండ్ ఫర్ దిస్ 1/4 కప్కి ఈక్వల్గా 1/4 కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. మనం ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఆర్ బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రెసెంట్ బటర్ అవైలబుల్ లేదు, సో నేను ఆయిలే యూస్ చేస్తున్నా. దీన్ని చాలా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు, కానీ నేను విస్కర్ యూస్ చేస్తున్నాను. ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మనము బీట్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ 1/4 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేయాలి. షుగర్ పౌడర్ ఈజ్ నథింగ్ బట్ షుగర్ని మిక్సీకి వేస్తే వస్తుంది. అండ్ మీరు ఒకవేళ షుగర్ ఎక్కువ తినే పని అయితే కనుక ఇలా మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం షుగర్ ఎక్కువ తింటా కాబట్టి మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను, ఒక 1-2 స్పూన్స్. సో మొత్తాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నేనైతే స్ట్రాబెరీ కేక్ చేస్తున్నాను, బట్ నా దగ్గర స్ట్రాబెరీ ఎసెన్స్ లేదు. సో దట్ వెనిలా ఎసెన్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఏ స్ట్రాబెరీ చాక్లెట్ కేక్. వెట్ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. 1/2 కప్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. అండ్ నేను చాక్లెట్ కేక్ అని చెప్పా కదా, సో కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట, ఒక 2 టేబుల్ స్పూన్స్. మీరు ఇంకా చాక్లెటీగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, బట్ 2 టేబుల్ స్పూన్స్ ఈజ్ ఇనఫ్. బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే దీన్ని మిక్స్ చేయాలన్నమాట. ఓవర్ మిక్స్ చేయకూడదు. ఇన్ కేస్ మీకు బ్యాటర్ అనేది ఇలా థిక్గా ఉంటే కనుక మనం ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ నాకైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పట్టింది. సో కన్సిస్టెన్సీని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి, వెంటనే ఫుల్ యాడ్ చేసేయకూడదు. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది ఉండాలి. నెక్స్ట్ మనము బేకింగ్ చేసుకోవడానికి బౌల్ యూజ్ చేస్తాం కదా, ఆ బౌల్ని గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్తో అయినా గ్రీస్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి డబల్ ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే బబుల్స్ ఏమీ ఉండకూడదు అనమాట. నాకు కొంచెం ఎక్స్ట్రా బ్యాటర్ మిగిలింది, సో నేను దాన్ని కప్ కేక్స్ చేద్దామని చెప్పి ఇలా పేపర్ కప్లో యాడ్ చేస్తున్నాను. అండ్ ఇలా చేస్తున్నప్పుడే కరెంట్ పోయింది అనమాట. ఆల్రెడీ నేను మైక్రో ఓవెన్ని ఆన్ చేసి ఉన్నాను, సో ప్రీ హీట్ అయిపోయింది. బట్ లెట్స్ వెయిట్ అంటిల్ ద కరెంట్ కమ్స్ బ్యాక్. సో అలా కరెంట్ వచ్చేసింది. నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి నా కేక్ని వెంటనే కరెంట్ రాగానే మైక్రో ఓవెన్లో పెట్టేశాను. ఇన్ కేస్ మీ దగ్గర మైక్రో ఓవెన్ లేకపోతే కనుక కుక్కర్ ఆర్ సంథింగ్ అందులో కూడా చేసుకోవచ్చు స్టవ్ మీద. సో కేక్ అయితే బేక్ అయితే ఉంది. దీన్ని ఒక 20 మినిట్స్ బేక్ చేస్తే చాలు 180 డిగ్రీస్లో. అండ్ మనం బేస్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. బట్ మనం దీనికి కేక్ విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేస్తాం కదా, సో అది యాడ్ చేయాలి. నా దగ్గర అయితే విప్పింగ్ క్రీమ్ యూస్ చేస్తాను, అది అయిపోయింది. సో నేను ఇన్స్టామార్ట్ నుంచి విప్పింగ్ పౌడర్ ఆర్డర్ చేశాను అనమాట. సో అది ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ కేక్ ఫిల్లింగ్ స్ట్రాబెరీ కేక్ కాబట్టి స్ట్రాబెరీ ఫిల్లింగ్ ఎట్లా చేసుకోవాలి, సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. సో అది చూపించే ముందు మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే స్ట్రాబెరీ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఒక బౌల్ ఆఫ్ స్ట్రాబెరీస్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి బేకింగ్ సోడాతో, అప్పుడే దానికున్న డస్ట్ పోతుంది. అండ్ ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలన్నమాట, స్మాల్ పీసెస్. స్ట్రాబెరీ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని మనకి ఐసింగ్ షుగర్ అని చెప్పి దొరుకుతుంది అనమాట. ఇన్ కేస్ ఐసింగ్ షుగర్ లేకపోతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర ఐసింగ్ షుగర్ ఉంది కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఐసింగ్ షుగర్ యాడ్ చేశాను అనమాట ఈ స్ట్రాబెరీ
ఫిల్లింగ్ కోసం. యాక్చువల్‌గా అయితే వీటిని షుగర్‌లో మనం బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ద ఈజీ ప్రాసెస్ అనమాట. మిడిల్‌లో నేను నా కేక్ ప్రిపేర్ అయిందా లేదా అని చెప్పి కూడా చూస్తున్నాను. కప్ కేక్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. సో, నేను అవి బయటికి తీసేసాను. అండ్ మన కేక్ బేస్ అయితే ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. ఈలోపు విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్ కోసం మనం ఇందాక తీసుకున్న విప్పింగ్ పౌడర్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దానిలోకి మనం కోల్డ్ వాటర్ యాడ్ చేయాలనమాట. నేను కోల్డ్ వాటర్‌తో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేశాను. సో, వాటర్ అనేది మనం వెంటనే వేసేయకూడదనమాట. లిటిల్ బై లిటిల్ ఏసుకుంటూ ఉండాలి. సో, అండ్ బీటర్ స్పీడ్ కూడా మనం స్లో నుంచి హైకి వెళ్తూ ఉండాలనమాట. ఫస్ట్‌లోనే హై పెట్టకూడదు. స్లో నుంచి వెళ్తూ ఉండాలి. అండ్ నేను ఇక్కడ కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్స్ట్రా అయిపోయిందనమాట. సో, నేను ఐసింగ్ షుగర్ ఏసాను. అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి నేను పింక్ కలర్ అనేది యాడ్ చేశాననమాట. అలాగా మనం బీట్ చేసుకుంటూ ఉండాలనమాట. కన్సిస్టెన్సీ అనేది మనకు అర్థమవుతది. ఎప్పుడు విప్పింగ్ క్రీమ్ రెడీ అయింది అని మనకెలా తెలుస్తదంటే, ఇలాగా మనం బీట్ చేస్తున్నప్పుడు బీటర్ అనేది ఫాస్ట్‌గా తిరగదనమాట. లైక్ ఫస్ట్‌లో తిరిగినంత ఫాస్ట్‌గా తిరగదు. కొంచెం స్లో అవుతూ ఉంటది. అప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయినట్టు అర్థం. ఇక్కడైతే మనకి ఇంకా కొంచెం సేపు తిప్పాలనమాట. అండ్ నేను చెప్పినట్టు నాకు కొంచెం లూజ్ అయిందనమాట విప్పింగ్ క్రీమ్ అనేది. బట్ ఇట్స్ ఓకే. ఇంట్లోకే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి. నాకైతే ఇది 1 మినిట్ టు 2 మినిట్స్ తీసుకుంది. మధ్యలో ఇలా మనము మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కన్సిస్టెన్సీ మనం పౌడర్ క్రీమ్ అనేది ఒక్క చోటనే ఎక్కువ హార్డ్ అవుతూ ఉంటది కాబట్టి. సో, కేక్ అయితే కూల్ అయిపోయింది. కూల్ అయిన తర్వాత మనం ఎడ్జెస్‌ని ఇలా నైఫ్‌తో ఒకసారి స్క్రేప్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట. నా దగ్గర గోల్డ్ షీట్ లేదు. సో, నేను ఇలా నా స్టీల్ ప్లేట్‌తో జుగాడ్ చేస్తున్నా. అండ్ నేనైతే 2 లేయర్ కేక్ చేస్తున్నా. సో, 2 లేయర్స్‌గా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న తర్వాత మనం షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అంటే షుగర్ ప్లస్ వాటర్ అనమాట. 1 స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ వాటర్ అలా యాడ్ చేసుకోవాలి. అండ్ మధ్యలో మనం ఇందాక స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ చేసుకున్నాం కదా! అది అప్లై చేసుకొని ఇంకా మొత్తం ఇలా విప్పింగ్ క్రీమ్‌తో కోట్ చేసేసుకోవటమే. ఇలా మనం ఫుల్ కోట్ ఇచ్చుకున్న తర్వాత లైక్ స్క్రమ్ కోట్ ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాలనమాట హాఫ్ అన్ అవర్. అప్పుడు మనకి కొంచెం కేక్ అనేది ఇలా థిక్ అవుతది. నేను పైన టాపింగ్‌గా స్ట్రాబెర్రీ ఒకటి పెట్టాను స్లైస్. అండ్ 2025 అని రాద్దాం అనుకుని దానికి కొంచెం ఇందాక విప్పింగ్ క్రీమ్ మిగిలిపోయింది కదా! దానిలో పర్పుల్ కలర్ యాడ్ చేశా అనమాట. సో, పైపింగ్ బ్యాగ్స్ అని మనకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి. అందులోకి మనం మన క్రీమ్‌ని ఏసేసుకొని ఇలా చిన్న సింపుల్ డిజైన్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద కేక్. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే నాకు పిక్స్‌ని ఇన్‌స్టాలో సెండ్ చేయండి. ఆర్ ఎల్స్ కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి. అండ్ నేనైతే నా కేక్‌ని ఎంజాయ్ చేస్తాను. నాకైతే చాలా టేస్టీ అనిపించింది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. Thank you for watching. If you love this video, please do like, share and subscribe to my channel. And na Insta lo follow avvalanunte Hari BTech is my Insta handle. See you in my next video. Bye bye.